baby. Okay. Rangama mangama. Rangama mangama. Okay, let's go. Mangama ye pilladu. Pakkane untadu ma pattinchukodu. Rangama mangama ye pilladu. Pakkane untadu ma pattinchukodu. Check it out. DJ Shashi. చేసుకుంటాను చెప్పినానా చేసుకోను చేసుకోను ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని. అబ్బో అంటావు. సిగ్గులేదారా ఇక్కడ చూస్తారేంటి నేను అత్తనిరా ఇంట్లో అందమైన మేనగోడలు ఉంది ఆ అమ్మాయిని చూపిస్తాను అన్నాడు మేనగోడలా మేనగోడలా కాఫీ తీసుకురామ్మా. అబ్బా కాఫీ ఎంత బాగుంది నీకంటే అందంగా ఉంది అదేనమ్మా నీలాగా అందంగా ఉంది అసలు ఆకాశానికి బొట్టు పెట్టినట్టు భూమికి చీర కట్టినట్టు ఈ రెండు కలిస్తే ఎంత అందమో నా నాన్న కూడా అంత అందము. ఎదవ ఎట్టకారాలు వద్దు. లేవే మీ మామయ్య రానివ్వు లే ఈరోజు కాకుండా రేపు నైట్ రాడా ఈరోజు కాకుండా రేపు నైట్ రాడా అదే రేపు రాడా సరే సిగ్గుపడ్డ తర్వాత లోపలికి వెళ్ళు అసలు నగల కన్నా మంచిది కాదు నన్నే ఎక్కడెక్కడో చూస్తున్నారు. అయ్యో నామది మండ నా కొడుకు లేచి టైం అయింది వాటికి పిండిలో రోట్లో పిండి వేసి నూరి దోశలు వేసి పెట్టాలి. వస్తే మేనగోడలా ఆ రోల్ పట్టుకుని రావే ఊపుకుంటూ వస్తున్నావేంటి ఏంటో అన్ని ఎందుకు ఏం పుట్టింది ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావు అక్కడ ఇక్కడ ఎవరిని చూస్తున్నావు ఫోన్లో. అయ్యో పొద్దున లేచినప్పటి నుంచి బావా 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 నా కొడుకుని చూపిస్తే నాకేం వస్తుందో ఇంకొక నన్ను చూపుతా ఇంకొక నన్ను చూపుతా. అదే అమ్మా ఇంకొక అబ్బాయిలన్న చూపి. అవునే ఇంట్లో వాడు ఏం చేస్తున్నాడు ఇంకా ఎవరితో ఎవరితో అదే దేంతో అవునా అదేవతో వస్తుందేమో కదా మన దగ్గరికి రోజు అదే మన ఫ్రెండ్ ఇంకా రాలేదా రాలేవనట అవును కానీ పిండి మంచి ఇంట్లో రవి రవి
అదులుతుంది అనేది వరి జరిగినట్టు అదులుతుంది అనేది కాలేజ్ అన్నాక ఇవన్నీ కామనే ఎవరితో చదువుకునే వచ్చింది నీకు పిచ్చని మనం పెట్టి నన్ను తప్పకే నేను కూడా ఇట్లా అమ్మానాలు పడితే మీ మామ గట్ట పోయి ఇంకొక దాన్ని వేసుకొని వీడి మామ గట్ట పోయి ఇంకొక దాన్ని వేసుకొని వీడు కూడా పోతాడు కదా పిండాన్ని తెత్తు ఈ మూడ చెప్తుందా నా మూడ చెప్తుందా నా కూడా ఇప్పటికీ రావట్లేదు ఏం లేదు ఏమ్మా అటువంటి చెడులు నాకు కూడా ఎట్లా జరిగాయి ఒకప్పుడు చేసుకుందాం ఓయ్ కాఫీ తీసుకోండిరా చెప్పులేసుకొని లోపలికి వచ్చిన బయట పెట్టుకో ఫస్ట్ ఓయ్ కాఫీ తీసుకోండిరా ఆ బండమోహన్ మళ్ళీ వచ్చింది బావ కోసం నేను కాఫీ లేమంటు రే పెట్టి మళ్ళీ రాదు నాకు తెలిసే నాకు ఏం తెలియదు బాబా వస్తుంది ఉంది కదా బాగుంటే నువ్వే తాగు దానికే తాగి నాకే ఒకసారి తాగి చూడు ఒకసారి తాగి చూడు ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఒకసారి తాగి చూడు మళ్ళీ ఫెయిల్ అయ్యి ఇప్పించాను మన ఎందుకు బిడ్డ నీకు వాడు ఎంత పడుతున్నా నీకే సొంతం అది చదువుకోనికి వస్తుంది చేస్తా బిడ్డ కొంచెం మొక్క పట్టరాదు నాది కానీ నీది చేస్తా అది కాదు బిడ్డ మనకు అమ్మాయిది కానీ చేద్దామని అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తా సాయంత్రం తొందరగా రా బిడ్డ ఓకే అమ్మా మళ్ళీ ఓకే అమ్మా చేస్తా బిడ్డ మామనా ఏ మామనే ఈ సెకలే వద్దనేది మన మామనా ఒక్కడే అబ్బో చేస్తా బిడ్డ కూర్చోబడి జర్ర ఒప్పుకోవచ్చు మేన కూడా కూర్చో ఆ బియ్యం తీసుకురా ఒక బియ్యం చేస్తాము కూర్చో బిడ్డ నేను ఒక్కొక్క గింజ ఏరేసి ఇస్తా ఆ గింజల కాడికి అన్నం అదే బిడ్డ బియ్యం మా పురుగులు పట్టి చేస్తావురా నా కొడక ఏమైంది చూడ
చెప్పావు నీకైనా అర్థమైందా? మీ ఆయన రోజు మా ఇంటికి వచ్చి నా బాబా నేను కట్టుకుంటే మా అన్నకి కరెక్ట్ మనిషి దొరికావయ్యా. DJ Shrivan Sandy. ఈ డైరెక్టర్ 3 సంవత్సరాల నుంచి కనీసము నాకు ఏమైనా చెయ్యండి ఏమి చేయడు. ఒక మూవీలో ఆఫర్ ఇస్తాను చెప్పి 3 సంవత్సరాలు ఉంచుకున్నాడు కానీ కనీసం ఒక హీరోనికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇంత అన్నగా రోజులు ఎట్టయితే పై నుంచి కింద ఒక్కసారి చూడడు. ఒక హీరోనికి అవకాశం అంటే ఇయ్యాడు. ఇంత 3 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి క్యారెక్టర్ కావాలంటే ఒకటి మంచి హీరోయిన్ కావాలి. హీరోయిన్ ఏంటంటే హారర్ క్యారెక్టర్ చేయాలి. ఓకేనా, మంచి డాన్స్ వచ్చి ఉండాలి, మంచి కామెడీ వచ్చి ఉండాలి. ఓకే, ఇంకొకటి ఒక ఆర్టిస్ట్ కావాలి. డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మంచి ఆర్టిస్ట్ కావాలి. బాగా తెలంగాణ సాంగ్ కప్పు నాయాలా పెట్టాలి. ఓకే, ఈ మధ్య బాగా పాడుతుంటే ఆయన పేరు ఏం పేరు? పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఈ మధ్య ఒక పాట అయితే ఒక్క రికార్డ్ అలాగే సార్. ఇటు అంటున్నావేంట్రా? అదే పాట నువ్వు పాడుంటే సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఓకే ఓకే, నువ్వేం చేస్తావంటే వాళ్ళని పిలుచుకురా. పిలుచుకురా తొందర చేయండి. నెక్స్ట్ సినిమాలో మీకే పిలిపి వాళ్ళని. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హీరోయిన్ ఏంటి తొందర హీరోయిన్ ఏమక్క ఏంది నీ ఆవేశం, తట్టుకోలేకపోతున్నానక్క. ఇటు తీసుకురా హీరోయిన్. ఇట్లా మనం మీ పేరు స్వాతి. ఇంటి పేరు ఏం పేరు? ఏదండి ఇంటి మీద చీర్ల చీరల
చీర ఇంటి పేరు ఉంటుందా? చీరల ఆరల ఏంటది పేరు ఇంటి పేరు? ఇంటి పేరు అలా ఉంది. మా అమ్మ వాళ్ళు ఓకే పెట్టారు. సరే స్వాతి గారు, ఇప్పుడు మీరు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? మంచి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా. హీరో ఓనా హీరోయినా? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా. మీకు ఏమొచ్చు అది ఒకసారి చేయండి. ఏ పని మంచిగా వాటర్ ఏమన్నా? ఇప్పుడు సార్తో చెప్పాలి మీకు ఎక్కడికి నమస్తే నమస్తే అరే ఇదేంటో ఈ మధ్య బాగా రెడీ అవుతుంది. దీనికి కూడా క్యారెక్టర్ చూడు దీంట్లో. తీసుకోబోయాడు కూర్చోబెట్టాను ఆయన. సార్ ఓకే సార్. అయ్యో ఏంటి చేయి టచ్ చేస్తున్నావు? చెప్పుకుంటారా మీరు? మనం సినిమా బాగా ఇట్టు స్టోరీ మంచి రాస్తున్నా మీరు? బాబు బాబు ఏంటి ఎవరు ఎదవ ఎట్టకారాలు వద్దు. సరే ఆమె జోబు వేస్తే తప్పు పడతారు. మీ పేరేంటి? తెలంగాణ మంగమాటర్ సార్ నా పేరు. ఇంకోసారి తెలంగాణ మంగమాటర్ సార్ నా పేరు. ఏం మంగమ్మ? తెలంగాణ మంగమ్మ. ఏం మంగమ్మ? మంగమ్మే అంటారు నా రియల్ సరే పేరు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు సార్ నువ్వు ఇప్పుడు ఏ క్యారెక్టర్ కోసం వచ్చావు? మీరు ఏది ఇస్తే కట్ చేస్తా సార్. బాగా ఒకసారి ఆడ కూర్చో కూర్చోమ్మ సార్. సార్ కూర్చో ఉన్నట్టు ఉండి చెప్పు. గప్పు నాయాలా ఏ మంగమ్మ ఎదురుగా పడే ఉండు. మంగమ్మ మంగమ్మ మాట వినవే మంగమ్మ అన్నట్టే ఉంటుంది. ఇట్లా 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 ఇట్లా. అరే పని మనిషిని తెచ్చి గిలాసులు చెప్పమని చెప్పు. ఇంకా నైట్ డ్యూటీ లేకపోతే సార్ మధ్యలో ఏ ఆ గిలాసులు ఇవ్వను. మా ఇంటికాడ పని చేసేది వా. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. సరే 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 ఇటు రండి. సింగర్ కావాలి ఇక్కడ. సింగర్ మీరు సింగర్ మన సింగర్ గారు వచ్చారండి. మీ పేరు ఏం పేరండి? సత్య సార్. సత్య ఇంటి పేరు వైశాఖ్. ముందుకంటారా మా అక్క ఇప్పుడు సత్య గారి కాడి నుంచే స్టార్ట్ చేద్దాం. కమలాసన్ ఏమంటున్నంటే ఇప్పుడు పక్కన పడ్డాది లేదు చూడక పిల్ల ఆ మాటని కొంచెం మార్చి పాడండి. పైకి ఇచ్చే అనుకోండి అటు అనుకోండి పాడండి. పక్కన పడ్డాది లేర చూడరు పిల్ల తాగాలి తెలుగు గాలి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చిటికలే చూడండి ఒకసారి. నాది పెద్ద తండ పురుసు. సార్ ఏంటి సార్ అది? నాది పెద్ద తండ పురుసు. చాలా చాలా ఏ తమ్ముడు మనం చేసే సినిమాలో ఇది నా మాట. మనం చేసే సినిమాలో సింగర్ ఆయనే. కంగ్రాచులేషన్ చెప్పు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఆమె ఇప్పుడే కాదు, ఆమె మన పని మనిషి. ఆమె మొత్తం టైం ఉంది. అబ్బా
చేస్తావురా నా కొడక రా మంగమ్మ రా. ఒక మంచి మంగమ్మ చెప్పండి సార్ మాస్ డైలాగ్. తెలంగాణ. తెలంగాణ డైలాగ్ చెప్తా సార్ నేను. చెప్పు. ఏందిరా పైసలు తీసుకున్నావు వీడికొచ్చి చేస్తున్నావేందిరా పోర్లతో నీ అవ్వ ఓ అబ్బా చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. నాగరాలు తీస్తే పేగులు మెడకేసుకుంటా బిడ్డ పెండ విసికిన చేతులురా నీ అవ్వ ఏమనుకున్నావురా చిన్నప్పటి నుంచి పని చేసింది My dear darling, super. తెలంగాణ స్టెప్ ఉంచిన తర్వాత నువ్వే. తెలంగాణ స్టెప్ ఉంచిన తర్వాత నువ్వే. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. మా సినిమాలో సెలెక్ట్ అయ్యావు కూర్చో. హీరోయిన్ పిలవండి. హీరోయిన్ గారిని పిలవండి. హీరోయిన్ గారు చేయండి. ఏమొచ్చో అది చేయండి. హర్రర్ చేయండి. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? దయ్యం సెలెక్ట్ అయినావమ్మా, కూర్చో తల్లి. ఏంటి సార్ 3 సంవత్సరాల నుంచి మీ ఇంటర్ పని చేస్తున్నా. ఒక హీరోని అయితామో ఒక ఐటమ్ గర్ల్ అయితామో నేను వచ్చి రోజు ఇంత అందంగా తయారై అయితే ఒక్కరోజు చూసింది లేదు, ఒకరోజు చేసింది లేదు, ఒకరోజు చేసింది లేదు. ఇంత దగ్గర ఉండేందుకు కనీసం ఒక మూవీలో ఒక్క రోజున వాడుకోవచ్చు కదా నన్ను. వాడుకోవడం అంటే ఒక మూవీలో ఒక సాంగ్ అన్నా ఒక పని మనిషి క్యారెక్టర్ ఇంట్లో పని చేపిస్తా కానీ మూవీలో రోజు నేను ఇంత చీర నగులుతుంది కానీ నన్ను ఏం చేయట్లేదు. చీర నగులుతుంది కానీ నన్ను ఏం చేయట్లేదు. అలాంటి పని మనిషి అసలు మీరు ఏంటి యాంకర్సా మీ ముఖాలు ఏంటి మీరు మూవీ వేస్తా చీచి. అసలు డైరెక్టర్ నువ్వేం మూవీ చూసావు? నీ మూవీ ఏం నీ మూవీ నేను చూస్తా. అది షార్టా? దయ్యంగా నటించాలంటే హీరోయిన్ అన్ని యాంగిల్ ఉండాలి. హీరోయిన్ అన్ని యాంగిల్ ఉండాలి. చేశారు. Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J.
గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి. వెల్కమ్ టు జమ్మలమడుగు మంగళవారం. చెప్పండి సార్. ఎదవ ఎట్టకారాలు వద్దు. రైటింగ్ చెప్తే నేను పాడాక్షర్ అనే సాంగ్ పాడతాను, మీరు సైడ్ అయిపోవాలి. పేషెంట్ మాత్రం చెప్పండి. పేషెంట్ మాత్రం చెప్పండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవ బాగుడు నువ్వును. కనబడి 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి బ్రతుకుపోవాలంటే కనబడి నీ 4 సింహం మీద అవ్వాలి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ లాడ్జిలో కేసు ఎక్కడ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని ఎట్లా పట్టుకొని మా పై అధికారిని ఇచ్చి నేను డీజీపీ పోస్ట్ కొట్టేసి. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ఎదవా. యు ఆర్ ఇన్ ద అరెస్ట్. సార్ సార్ ఏంటి సార్ అది? యు ఆర్ ఇన్ ద అరెస్ట్. మీరేం చేస్తారు సార్? మీరిద్దరు కేసెస్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు మీరిద్దరు? ఏం కంబైన్ చేసినా బుక్స్ ఆన్లైన్ అయితే ఫోన్ ఫోన్ చూపి ఆటగాలు చెప్తురా పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. పొట్టువాడు చెప్తా ఇలా పోయి చేస్తున్నా ఏమరా ఏనా మీరు మరి ఇల్లు ఎవరు ఎవరు ఇల్లుచా ఇట్లా ఇట్లా దుర్ముడు కర్ణాటక దుర్ముడు 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 ఏ దుర్ముడు ఎవరు मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ ఎవరా उसका जिसको నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయిందా మీ ఇద్దరికి ఏదేమైనా కానీ కేసెస్ చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏ కాలేజీ పెళ్లి చేస్తే సంవత్సరానికి 12 పిల్లలు దీనిలోనే కంటారంటారు.
కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అమ్మాయితో కాదు, రేపు మీ గురించి జంబలగడి బొమ్మలో కేసెస్ నీ బొందరా నీ బొంద. జంబలగడి బొమ్మలో కేసెస్ దొరికిన డార్లింగ్ సార్ బాబు శ్యామ్ డార్లింగ్ దాసు శ్యామ్ కేసెస్ శ్యామ్ నీ నాటకాలు అప్పుడు కాదు కేసు పేరుగా అబ్బా మీరు అక్కడ నుంచి రొమాంటిక్ గా పరిగెత్తి రావాలి, నేను నుంచి పరిగెత్తి ఓకే 1 2 3 అరే హా గరియా రే హా ఇవే తగ్గించుకుంటే మంచిది. తెల్లగున్నట్టు నువ్వు పెద్ద తెల్లగున్నట్టు వాడికి మిస్ పట్టి వీడియో జిహెచ్ఎంసీ సరిపోయింది. ఇదే మొత్తం ఎప్పుడు పుట్టింది చదువుకోరా పంపిస్తే ఏది ఈ కొట్లాడుతారా ఇది హోటల్ ఆడతారా డైవర్ట్ అయిపోతుందని చెప్పి కాలేజ్ ఎడ్యుకేషన్ లో డైవర్ట్ అయిపోతుందని ఈ దారిలో వచ్చిన హోటల్ దారిలో అంటే మా రాము ఏంటన్నా ఉన్నారు సార్, మొత్తం నాకు అంతా సార్. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు?
వాడిని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇక్కడ యాపిల్ చెట్టు కనపడుతుంది చూసావా? వావ్! ఆ! బాగుంది. ఆ! అవును కానీ ఆ! ఇక్కడ యాపిల్ చెట్టు ఉంది. అవును. మరి ఓప్పో సామ్సంగ్ చెట్లు లేవేంటి? మరి ఓప్పో సామ్సంగ్ చెట్లు లేవేంటి? ఓప్పో చెట్టు సామ్సంగ్ చెట్లు లేవేంటి? నువ్వు హాస్పిటల్ ఖచ్చితంగా The song mixed by DJ Sonesh from Sripuram. ఏ బాబు, నీ పేరేంటే చెప్పు. నా పేరు ఆవేద్ సావ్. ఆ? ఆవేద్ సావ్. ఏయ్, నిజం చెప్పు, ఆయన పేరా? ఇది మహేష్ బాబు సినిమా ఆవేద్ సావ్. సరే ఓకే రైట్. సిట్ డౌన్, కూర్చో. ఏయ్, కూర్చోరా. నీ పేరేం పేరు బాబు? నాగరాజ్ సార్, గుంటు నాగరాజ్ సార్, నాగరాజ్ సార్, ఏంద్రా, పదేం చెప్తున్నావా? ఏం చెప్తున్నావురా? నాగరాజ్ సార్ నా పేరు, ఆ? నాగరాజ్. పేరేం పేరు? గుంటు నాగరాజ్ సార్, గుంటు నాగరాజ్ సార్. సారా? సార్ సార్ సారా నీ పేరు? కదా? గుంటి నారాజా లేకపోతే సారా? గుంటు నాగరాజ్. అది. ఓకే, సిట్ డౌన్, కూర్చో. సార్, ఇది పిల్లలు సార్. రే, కూర్చోరా. లేవమ్మా, నీ పేరేం పేరు? నా పేరు ఏందమ్మా అట్లా సగం మింగేస్తున్నావు? కౌసల్య అండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కూర్చో. డాక్టర్ గారు వస్తున్నారు. పేరు రాసిన కనపడతలేదు. నీకు బాగా ముదిరి సార్ ఏంటి సార్ అది? ఏంటండి? అదే అదే జబ్బు రోగం. కూర్చో. దేవేందర్. సార్ నమస్కారం సార్. పేషెంట్ ఎంతమంది వచ్చిండ్రు? 3 మెంబర్స్ వచ్చి సార్. ఏంటంటే వాళ్ళ రోగాలు ఏంటంట? దిక్కుమాల రోగాలు చాలా ఉన్నాయి సార్. దిక్కుమాల రోగాలు చాలా ఉన్నాయి సార్. మన భక్తులకు ఎప్పుడు ఆ దిక్కుమాల రోగాలు తప్ప మంచి రోగాలు రావా? అలాంటివి వస్తేనే కదా సార్ గుండెలో ఎంత పెద్ద బొక్క పడదో వీళ్ళు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. అవును సార్. వీడికి చూడు, కిడ్నీలో 96 రాళ్ళు ఉన్నాయి. కిడ్నీలో 96 రాళ్ళు ఉన్నాయి. గుట్టగా దీని మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇలాంటి పేషెంట్ వస్తే మనం ఎంతో పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు సార్. అవునా? నాకు కూడా చేయాలి. సరే కానీ వాళ్ళకి మాత్రం ఇంజక్షన్ వేయాలి. చేసేదాం సార్. ఓకే సరే, ఒక్కొక్కటి అయితే విలువమ్మా. ఏయ్, ఆవేశం స్టార్ట్లే. డాక్టర్ గారితో నీకు వచ్చిన జబ్బు ఏందో వివరించు. డాక్టర్ సార్, నాకు వారం నుంచి కమలాసన్ ఏమైంది? ఏం లేవట్లే. నీ అమ్మ నెలకాయ లేవట్లేదా? ఏదో అనుకున్నారా నాయన? ఈ డాక్టర్ ఉద్యోగం వచ్చిన తల కొట్టుకోవాల్సి వస్తుంది. నేను చెప్పినా కదా డాక్టర్, ఇలాంటి ముందు కేసు వచ్చిందని చెప్పినా కదా.
చేతులు తీరా వీడికి తడి రోగం ఇది పట్టకవాడిని ముంగట్టిరా వా ఎప్పుడు ఈ పాడుపడ్డ రోగాలు చేతులు నొత్తున్నాయమ్మా ఒంగు నాయన ఒంగు ఎక్కడ నాయన మెడ నొప్పియా తగ్గిందా చేతులు తగ్గే రోగాలు ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు డాక్టర్ గారు వచ్చారు నీకు జరిగిన జబ్బేందో చెప్పా చూస్తే పెద్దోళ్ళు ఎక్కున్నావు ఏది ఎక్కువైంది ఏమని నీకు చెప్పు చెప్పు నాకు ఈ మధ్య దేవుని చూసినప్పుడు కొడుతుంది సార్ కన్ను కొడితే కొట్టిందా మూతి కొట్టింది మూతి కూడా కొడతాడుగా కన్నపడైనా ఇంకేమైనా కొడుతున్నాయా ఇంకేం కొట్టట్లే చెప్పలే 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 ఇలాంటి రోగులే వచ్చారు వీడికి కూడా ముదిరింది పట్టా చిగుతులే చెయ్యి రోగానికి కంటి రోగానికి చేయి తప్పే ఇవాళ పెట్టాడు ముందుకు రారా టాబ్లెట్తో తగ్గేటప్పుడు చేతితో దొరుకుతుంది చేతులు ఇప్పట్టుకో ఎక్కడ ఉంది నొప్పి కన్ను కొడుతుంది సార్ సరే ఇంకొక మీరు అవునా దేశం ముద్రా మామూలు ముద్రా ఇంకా ఎక్కువ ఇటు కొడితే ఇట్లా చుక్కలు కన్ను కొడతాను సార్ నాకు ఇటు కొడితే ఇట్లా చుక్కలు కన్ను కొడతాను సార్ నాకు ఇంకో దెబ్బ ఇటు కూడా కొడతా తిరుగుతూ పిలు పిలు తొందర పిలు కౌసల్య కౌసల్య లే నీకు జబ్బు గురించి డాక్టర్ గారికి నన్ను చూస్తే ఏమనిపిస్తుందమ్మా నీకు మాస్టర్ నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అడుగు ఆయన చూస్తే ఏమనిపిస్తుందమ్మా ఈ కెమెరా చూస్తే ఏదో గట్టి రోగం చెప్తానమ్మా మాస్టర్ ఏదో గట్టి వాము ఆడున్నాడు చూసినా ఈడు ఈ దగ్గర నీకు వాడి దగ్గరికి పోతల్లి నీకు రోగం ఘోరంగా తగ్గింది ఒకసారి పోమా దగ్గరికి పోమా నేను చెప్పలే డాక్టర్ ఇలాంటి రోగాలు అర్థమైన రోగాలు వచ్చినాయి ఈ రోగానికి అలాంటివే
బాగా ఏడ్చిన కాళ్ళు ఆడమ్మ కాళ్ళు ఏ అందానికి ఏం తక్కువ లేదు. వామ్మో నీ రోగం బాగా ముదిరిందమ్మా. ఇక్కడ ఒకడు ఉంటాడు మా ఏజోడు. నాయనా నాయనా వీడితో చేసేవారికి నీ ఉంటున్న పోతే నీ రోగం నాకు వచ్చింది నాయన. ఆయనకి ఇస్తావేంది అవకాశం? వీడి దగ్గరికి పోమ్మా నీ రోగం కాస్త పోతుంది కానీ మీరు వచ్చేవాడికి నా రోగం ఉండదు. కమలాసన్ ఈ సాంగ్ మిక్స్ బై DJ Vijay, Vijayanagaram. నాను రాను కుదరదయ్యో. కాదు కాదు ఏను కాదు ఒకేవయ్యో. వద్దు మీద మీద పడకురయ్యో. సిగ్గు సిగ్గు సిన్నగోక నాగకయ్యో. రాను రానంటూనే సిగ్నదో సిగ్నదో రాములోరి గుడికొచ్చే సిగ్నదో సిగ్నదే. సార్ మీరు అసలు ఈ స్టోరీ వినాలి సార్. అసలు ఈ స్టోరీ మీరు ఇలాంటి స్టోరీ మీరు జీవితంలో వినుకోవచ్చు. సార్ ఒక ఛాయిస్ ఇవ్వండి. మీ స్టోరీ చెప్తా మీకు నచ్చితే ఫాలో అవుతుంది. అలాగే సార్. కట్ చేస్తే ఇంట్రడక్షన్ హీరో సముద్ర అల్లల పైన ఇలా వస్తుంటారు. కట్ చేస్తే హీరోయిన్ ఆపోజిట్ లో వస్తుంది. రాగానే హీరోయిన్ ఒకటి కొట్టేసారు. కొట్టగానే విలన్ ఎంట్రీ సార్. 3 రాష్ట్రాల నుంచి 3000 ట్రైన్లు ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు సార్ ఈ సినిమా మామూలుగా సార్. హీరోయిన్ ఇది ఇంటర్వెల్, ఇక్కడ మనకి ఇది ఇంటర్వెల్. ఇప్పుడు ఉంటుంది సార్ కథ. హీరో చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు ఏంటి అనేది సెకండ్ హాఫ్ ఉంటది. సూపర్ అబ్బా. దీనికి డైరెక్టర్ నువ్వే. కానీ ఈ సినిమాకి హీరో నేను ప్రభాస్ సార్ సార్ ఏంటి సార్ అది? నేను ప్రభాస్ ప్రభాస్ అంటే బడ్జెట్ కాదబ్బా. సంపూర్ణేష్ బాబు ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అంత బడ్జెట్ కూడా కాదబ్బా. సరే రామరెడ్డి గారు పెట్టండి. రామరెడ్డి కూడా అంత బడ్జెట్ తక్కువ. రామరెడ్డి గారు పెట్టినా సార్ ఫిక్స్ సార్. సరే కానీ నా కొడుకు ఉన్నాడబ్బా. అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదండి. స్టోరీ ఏమో బాగానే ఉంది. నా కథకి నా కొడుకు అయితే మస్తు సూట్ అవుతాడబ్బా.
అవునయ్యా నాకేం సరే సార్ పిలిపాను సార్ కలర్ సార్ సరే సరే పిలిపాను హలో ఏమన్నారా మంచి స్టోరీ దొరికింది ఆఫీస్కి రా చేస్తాను రమ్మని వద్దులే పోరా రే నా కొడుకు ఏం చేసావో తెలియదు వాడు హీరోలు పెట్టి సినిమా తీయాలా ఇదే సినిమా తీయాలా ఇదే సినిమా తీయాలా పెట్టే నువ్వు ఎట్లా చేస్తావో ఏం చేస్తావో నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా తెలియదు గబ్బు నాయాలా ఆయన తక్కువ అనుకోకు 4 షార్ట్ ఫిల్మ్ కి హీరోగా చేసిండు ఏం చేస్తావా సూపర్ గా చేసినా సార్ ఏంటి సార్ అది సూపర్ గా చేసినా నేను అదే ఏం చేస్తావు సూపర్ గా చేసిన మార్చు డెడ్ బాడీ క్యారెక్టర్ నాదే బయటపడిన క్యారెక్టర్ నాదే శివల క్యారెక్టర్ ఎవరైనా కూడా ప్రొడ్యూసర్ నన్ను పిలవాల్సిందే అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి పరమ బోరింగు మొహం దూది కూడా పెట్టాను ముక్కలు తెలుసా నాకు అన్ని చాలా చేశాను నేను బాహుబలిగా కాలికాయ అదేమంటారు కాలికాయ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బాహుబలిగా కాలికాయ అదేమంటారు కాలికాయ 4,000 మందిలో రెండో వాడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అదే బాబు నువ్వు ఏం చేస్తావో తెలియదు మా వాడిని హీరో సరేనా సరే సార్ ఏదైనా ఉంటే ఆఫీస్ బాయ్ ఉంటాడు తనకి చెప్తే నాకు నేను వస్తాను హీరోయిన్ కూడా మీరు సెలెక్ట్ చేయరా సార్ బాబు హీరోయిన్ హీరోయిన్ కూడా వస్తుంది బాబు హీరోయిన్ తీసుకురాబో Go
నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నేను శివ క్యారెక్టర్ చేసి నేను చెప్తా. బాబుడా సార్ 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 ఏంటి సార్ అది? మనం చేస్తేమో ఓరి మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? సపరేట్ తీద్దాం. డాడీ మన చెల్లె చెప్పు నీకు గుడి దగ్గర వేయలేదా? ఏమండో ఇది విన్నారా? మన చెల్లె చెప్పు నీకు గుడి దగ్గర వేయలేదా? ఇఫే కోయడానికి ఇచ్చే ఉంది. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? నాకు తినడం వచ్చు, నిద్రపోవడం వచ్చు, అప్పుడప్పుడు పప్పు ఎక్కువైనప్పుడు డ్రర్ అనడం కూడా వచ్చు. నాకు తినడం వచ్చు, నిద్రపోవడం వచ్చు, అప్పుడప్పుడు పప్పు ఎక్కువైనప్పుడు డ్రర్ అనడం కూడా వచ్చు. ఆ పని నువ్వు చేయాలి, నేను చెప్తే పాడు. ఒక పాట మీద చేస్తాను, 100 పాట మీద చేస్తాను. కథ, కూచిపూడి అన్ని వచ్చు. చేసుకోవడానికి టైం దొరుకుతుంది, షూటింగ్ కుదిరా. చేసుకోవడానికి టైం దొరుకుతుంది, షూటింగ్ కుదిరా. ఓరి మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? నాకు నవనాట్యాలు వచ్చు. నవనాట్యాలు ఇన్ని నాట్యాలు వద్దానే ఇప్పుడు ఎలా అమ్మా అమ్మా ఒక్కసారి అమ్మా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా? మా డాడీ నేర్పించిన యాక్టింగ్ చేసి సూపర్ యాక్టర్. నేను హీరో, నేను డాడీ నేనే రక్తం. ఎదవ ఎట్టకారాలు వద్దు. కొద్దిగా రిలాక్స్ అయిపో అమ్మా, నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పిన. ఎదవా ఎదవాడు నువ్వును. ఇంకొకసారి ఒక మంచి సాంగ్ పెట్టండి బాబు కదా, చూస్తా ఇది కదా. బాబుడా అమ్మా నేను హీరోని. నువ్వు పట్టుకొచ్చి సాంగ్ మంగళ అమ్మాయి సాంగ్ ఏంటంటే ఏదో సాంగ్. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి
నిమ్మరస ద్రాక్షరస నిమ్మరస ద్రాక్షరస పొటాయ రసం మునక్కాయ రసం. మునక్కాయ అంటే ఒక సూపర్ ఉంటుంది. మునక్కాయ రసం తింటే రాత్రంతా నాకు నిద్రపట్టో సార్. మునక్కాయ రసం తింటే రాత్రంతా నాకు నిద్రపట్టో సార్. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. పట్టు నీరసాలు, నవరసాలు, ఏడుపు, నవ్వు, శోకం, ఆవేశం. చెప్తా నాకు అలాంటి చీప్ చీప్గా చేయండి. నేను ఏడుస్తాడు అన్ని వేస్ట్ అవుతాయి. నేను ఏం లేదు, నాకు నవరసం వినొచ్చు. అయ్యో మీరు చెప్పకండి సార్, మీ వాడు మామూలు హీరో చేతుల్లో పెడుతున్నా నా కొడుకు మంచిగా గొప్ప హీరో అయితే పర్ఫార్మెన్స్ వద్దు, ఆ పర్ఫార్మెన్స్ వద్దు కానీ నీ యాక్టింగ్ చెప్పి ఎలా చెప్పేదన్నా చెప్పట్టుకో ఇవన్నీ కాదు చెప్పవా మరి బాబు నువ్వు చెప్పు ఒకసారి చెప్పు ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని ఇప్పుడు మూవీలో రొమాంటిక్ సాంగ్ లెక్క మీ ఇద్దరు ఒక చిన్న లవ్ ఇట్లా ఉంటే చిన్నది రొమాంటిక్ సాంగ్ చీపులు కట్టమొక్క సార్ ఏంటి సార్ అది? చీపులు కట్టమొక్క నీకేమొచ్చరా నాకేం రాదు. వాడిని హీరోగా పెట్టుకో, దాన్ని హీరోయిన్ పెట్టుకో, నేను వెళ్తున్నాను. ఎందుకురా పర్ఫార్మెన్స్ సూపర్ అంటున్నావు కదా, నేను పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నాకు సూపర్ అని చెప్పాలి. ఏం చేసినావా? ఏమొచ్చు నీకు? పప్పు మస్తు చేసిండు. లేదు నాకు అన్నది ఇప్పుడు చెప్తున్నా మిగతా రాకపోతే బాగు చేస్తాను. కుక్కర్ వెంట సినిమా తీస్తారా? కుక్కర్ వెంట సినిమా తీస్తారా? కుక్కర్ పెట్టి సినిమా తీస్తున్నారు రెండు ముగ్గురు. మంచిగా చేయండి. ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ మీరు ఇంకా అవుతారు. చాలా ఇప్పుడు ఫస్ట్ డేకి సెకండ్ డేకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? ఫస్ట్ డేకి సెకండ్ డేకి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే మనకి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇంకా మార్పు వస్తుంది. అలాగే చేస్తుండండి. సక్సెస్ కోసం ట్రై చేయండి. ఈ పేపర్ చుట్టూ బాగా రప్పించుకోండి. ఓకేనా? చెప్పండి సార్. నా స్కోర్ ఇచ్చేసి మీ టీంకి నేను 9 ఇస్తాను. 9. ప్రశాంత్ అండ్ సాయి ఏం పర్ఫార్మెన్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, చాలా బాగా చేశారు. నా మార్క్స్ అయితే అన్న ఓపెన్ హ్యాండెడ్ గా మీరు ఏది స్పీచ్ చేయట్లేదు. ఉన్న ఫ్రాంక్ చెప్తాను అంటే మీలో ఉన్న దాంతో మీరు చేయట్లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము. ఒక్కసారి మీరు మేము ఎందుకు చేయలేము అంటే మేము ఎందుకు మా వంతు ప్రయత్నం చేయాలని అనుకోవడం చేయండి. డెఫినెట్లీ మీరు ప్రతిష్ఠిత మీరు కొడతారు. ఎందుకంటే మీరు టాలెంట్ ఆ విషయం మీ ఇద్దరికి తెలుసు. కాకపోతే లైట్ తీసుకుంటున్నారు. లైట్ తీసుకుంటారు. ఉన్నది చెప్తున్నాను. అది మీకు కూడా తెలిసి ఉంటుంది.
హార్ట్ఫుల్ గా మీరు చేసి చూడండి, డెఫినెట్లీ మీరు స్కిల్స్ కొడతారు. నాకు అనిపించింది మీకు చెప్పింది. నా స్కోర్ వచ్చేసి మీకు 9 ఇస్తా. చాలా అంటే లైట్ స్కిట్ కి లైట్ గా తీసుకుంటున్నారు. కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే స్కిట్ ఓవరాల్ గా చాలా బాగుంది. నా మార్క్స్ 9. అగ్గిపెట్టి మామ టీంకి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్? లాస్ట్ ఎపిసోడ్ కూడా చెప్పినా, ఈ ఎపిసోడ్ కూడా చెప్తున్నా. అగ్గిపెట్టిన మామ కాదు, అగ్గిపెట్టిన మచ్చ. అగ్గిపెట్ట ఇప్పుడు వాళ్ళు ఇంకొంచెం మెట్టు ఎక్కుతున్నారు. వాళ్ళు వరుసగా స్కిట్ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది కూడా వాళ్ళకి చెప్తా కంపల్సరీ. వరుసగా స్కిట్లు కొట్టే రోజులు వాళ్ళకి ఇంకా కొంచెం చెరువులో ఉన్నాయి. పక్క దానికోసం వాళ్ళు కష్టపడతారు. 100% వరుసగా స్కిట్లు కొడతాడు. అది నేను రాసిస్తా. 9 మార్క్స్ ఇస్తాను. 9. ఓవరాల్ గా మీరు ఆల్మోస్ట్ చాలా వరకు మీరు చేంజెస్ వచ్చేసాయి. ఎందుకంటే 10-15 టేక్ల నుంచి 4-5 టేక్ల నుంచి 1-2 టేక్ల నుంచి సింగిల్ టేక్ వరకు వచ్చింది. అర్థమైందా? ఇంకా సింగిల్ టేక్ నుంచి స్కిట్ కొట్టే దగ్గరలోనే ఉంది. ఓకే, డోంట్ లాస్ ద కాన్ఫిడెన్స్. షూర్ గా ఇలా 100% మీరు కొడతారు కదా. ఇద్దరు మీ దాంట్లో ఎక్స్ట్రాస్ ఉన్నారు, చెప్పే మాట వినే వాళ్ళు దగ్గరలో. సరేనా? చూడండి, నేను 9 మార్క్స్ ఇస్తా. అది కూడా దేనికంటే సింగిల్ షాట్ చేశారు కాబట్టి. భవానీ చాలా మంచిది. బషీర్ మాస్టర్ ఫస్ట్ స్కిట్ మీలో ఉన్న జోష్ ని ఈరోజు స్కిట్ లో చూసారు. అదే జోష్ లో ఎండింగ్ వరకు మనం ఇన్నాళ్ళు అయితే స్కిట్ చేస్తామో, ఈ ఎపిసోడ్ ఈ ఫిట్ బ్యాక్ చేస్తామో అన్నాళ్ళు ఇదే జోష్ లో ఎంతకంటే హై రేంజ్ లో చేస్తారని నమ్మదు. ఈ ఎపిసోడ్ విన్నర్ గుండి నాగరాజు, బషీర్ మాస్టర్ టీం. ఇప్పుడు ఇప్పటికీ చేసిన ఈ 10 out of 10 మాస్టర్, 10 out of 10. సూపర్ కేటా రాను రానంటూనే సిగ్నదో రాములోరి గుడికొచ్చే సిగ్నదో. yourself.